శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ షీట్ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు భక్తులను మోసం చేస్తున్నారని టీటీడీ పవిత్రను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్తవం కాదని, సిట్ ఛార్జ్ షీట్లోనే కల్తీ స్పష్టంగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలు మార్చారని తెలిపారు. సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని తెలిపారు. సుమారు 250 కోట్ల రూపాయలతో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని పరీక్షించిన ఎన్డీడీబీ జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఒక ఆవు కూడా లేకుండా చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమని, నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో DNA టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని సిట్ను కోరారు. బ్యాంకు ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావటం వాస్తవమా కాదా, బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాలని అన్నారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, నరేష్ కుమార్, డాలసి దివాకర్ రెడ్డి, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి FIR కాపీ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్ షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు, అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు.